ప్రభు గురించి ఏం చెప్పింది బైబిల్? పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, అట్లు మనం కావటానికి ఆయన మరణానికి అప్పగించుకుని పరిశుద్ధుడు, నిర్దోషులు, నిష్కల్మషులుగా మనం చేయబడే సముఖంలో నిలుచుంటానికి ఆయన శిలువ మరణం పొందాడు. దేవునికి స్తోత్రం. అంటే అర్థం, నీవు ఆయన వంటి వాడుగా చేయబడ్డానికి ఆయన సిలువలో నీ వంటి వాడుగా చేయబడ్డాడు. ఆయన సిలువలో మన వంటి వాడు అయ్యాడు. పాపముగా చేయబడ్డాడు, శాపముగా చేయబడ్డాడు, దరిద్రుడుగా చేయబడ్డాడు, దిక్కులేని వాడుగా చేయబడ్డాడు. ఉన్నదంతా పోగొట్టుకున్నాడు, తన్ను తానే పోగొట్టుకున్నాడు. రిక్తునిగా అనే మాటకు అర్థం ఆయన దేవునితో సమానముగా ఉండుడా విడిచిపెట్టకుండా భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనిషిని పోలికలో పుట్టి దాస స్వరూపం మరణం పొందినంతగా, అనగా మరణంతగా తను తాను తగ్గించుకొని తను తాను రిక్తునిగా చేసుకుని, అంటే ఏమి లేనివాడుగా చేసుకున్నాడు. తనను లేనివాడుగా, ఉనికిలో లేనివాడుగా చేయబడ్డాడు. ఉన్నదంతా లేనివాడుగా చేయబడ్డాడు. ఆయన ఉనికిలో లేనివాడుగా చేయబడ్డాడు. ఉన్నవాడని ఆయన లేనివాడుగా చేయబడ్డాడు.